రాళ్లతో కొడతారండి కడియం శ్రీయర్ని. ఎందుకంటే కష్టపడి కార్యకర్తలను కష్టపడి రాత్రనక పగలనక తిరిగి కష్టపడి గెలిపిస్తే ఎవ్వని చెప్పకుండా రాత్రి పోయి దొంగసాటుగా కాంగ్రెస్లో చేరు. ఊర్ల పంటి ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది కదా, ఊర్ల పంటి రాని కంకర్రాలతో కొడతారండి. పక్క కంకర్రాలతో కొడతారు. ఎందుకు అంటే అది ఒక కార్యకర్త తెలుస్తుంది అన్న బాధ ఏంది అనేది కార్యకర్త తెలుస్తుంది. కంకర్రాలు మా కాంగ్రెస్ పార్టీ కాదు అది. మేము బీఆర్ఎస్ నుండి గెలిపిస్తే మాకు నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ పోయాడు. మంత్రి పదవి కాదు ఆయనకి. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చేటట్టుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసారు కదా, దాంట్లో ఉప ఎన్నిక 100% రావాలి, చిత్తుగా ఓడియాలి. ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ? ఓడిస్తారు, ప్రజలే ఓడిస్తారు ఘోరంగా. ఇప్పుడు మేము కాదు, అలా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఓడిస్తారు. ఆయన కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలే ఆయన ఓడిస్తారు. ఎందుకు అంటే 1 ఇయర్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? 1 ఇయర్లో ఇంత వ్యతిరేకత ఎందుకు అంటే వీళ్ళు ఏంది హామీలు ఏమిచ్చారు, 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు అంతెందుకు, ఈయన గెలిచినప్పుడు కూడా ఏమన్నాడు, ఇది రేపో మాపో పోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, 6 నెలల్లో పోతుంది అన్నాడు. ఇప్పుడు 6 నెలల్లో పోతుంది అన్నోడే ఈయననే అల్ల పోయి అలా దొరికి చెప్పినే కదా కంకర్రాలతో కొడతారు. ఊర్ల పంట వస్తే కంకర్రాలతో కొడతారు కడియం శ్రీహరిని. పక్కా ఇది ఎంత చేరికలైనా కూడా మీరు ఒకసారి ఊర్ల పంట వచ్చి చూడండి. మా గన్పూర్ మాది నియోజకవర్గం. ఒకసారి మీరు అక్కడికి వచ్చి చూడండి, ప్రజలు ఎట్లా తిడుతున్నారంటే అమ్మన బుద్ధులు చెవులు మూసుకోవాల్సి వస్తుంది, అట్లా తిడుతున్నారు. ఎవరు? అదే అన్న, మంచోడో చెడ్డోడో ఒక్కసారి ఊర్ల పంట వచ్చి ఇదే మైకు ఊర్లో పెట్టండి, మంచోడో చెడ్డోడో వాళ్ళే చెప్తారు. అభివృద్ధి లేదు, సున్నా. మంత్రి పదవి ఇస్తారని ఆయన డప్పు కొట్టుకుంటుడు, నాకు మంత్రి పదవి వస్తుంది, నేను ఏది నిజాయితీ పరుని అని ఆయన డప్పు కొట్టుకుంటుండు అంతే. ఆయనకి ఇయ్యరు మంత్రి పదవి కాదు. ఉప ఎన్నిక వస్తుంది 100%. గన్పూర్కి ఉప ఎన్నిక రావాలి, చిత్తు కడియం శ్రీహరిని ఓడగొట్టాలి అంతే. వస్తుంది, 100% వస్తుంది. ఆయన చేయకుండా ఏందన్న, ఇప్పుడు ఏదో కోర్టుల కేసు ఉంది కదా, అది వేసిరు కదా, వాళ్ళే డిస్క్వైల్ చేస్తే అప్పుడు నువ్వు ఊర్లలోకి రా, ఒకసారి రాళ్ళు తీసుకొని కొడతారు డైరెక్ట్. అంత పరిస్థితికి మరి ఎందుకు తీసుకొచ్చిన? అంత పరిస్థితి ఎందుకు ఆయనకే తెలియాలి. ఇప్పుడు కడియం శ్రీహరి ఏంది, బీఆర్ఎస్ నుండి మేము కష్టపడి గెలిపించాం, తిరిగినాం ఇంటింటికి, రాత్రనక పగలనక ఇంటింటికి తిరిగిన తర్వాత ఏమైంది, రాత్రి చెప్పచేయక ఆయనకు ఏం ఆశ ఉంచిరో, లేకపోతే వాళ్ళ బిడ్డ ఎంపీ పదవి కోసం ఎట్లా పెట్టో తెలియదు. కానీ మొత్తం మీద అయితే నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచి నయవంచన చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మోసం చేసి పక్కా మోసం చేసి చెప్పిన కదన్నా, ఊర్ల పంట వస్తే ప్రచారానికి వస్తే కంకర్రాలతో కొడతారు డైరెక్ట్. కడియం శ్రీహరిని కంకర్రాల తీసుకుని కొడతారు.